హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను థ్రెడ్ పైపింగ్ కాకుండా మామూలు క్లాత్ పైపింగ్ చేస్తున్నాను. నాకు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాత్ పైపింగ్ చేశాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసి లైక్ చేయడం మర్చిపోతాను ఫ్రెండ్స్. ఇది ఒక కస్టమర్ వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు. మెజర్మెంట్ కటింగ్ పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో పెడుతున్నాను, చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, బ్యాక్ ఎంత ఫినిషింగ్గా ఉందో చూసారా? ఫ్రంట్ ఇదిగోండి గోట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నార్మల్ హ్యాండ్స్ ఫ్రెండ్స్, ఇంకా కోట్ వేయలేదు, నెక్ మట్టు కోట్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుం దాకా సైడ్ జాయింట్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనం సైడ్ లాస్ట్ థ్రోయర్ స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ కుట్టు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందాక లాస్ట్ కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం. మనం ఎప్పుడు కూడా లాస్ట్ కుట్టు ముందు వేసుకుంటే కనుక మనకి క్లాత్ వచ్చేసి కుట్టు కూడా బాగా వస్తుంది. మనం చూసుకోవాలి ఫ్రెండ్స్, ఏ కుట్టు ఎలా వస్తుంది అనేసి మనం చూసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సైడ్ కుట్టు మనము ఫస్ట్ చూసుకొని లాస్ట్ కుట్టేసుకుంటే తర్వాత ఫస్ట్ కుట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. క్లాత్ ఎప్పుడు కూడా మనకు అడ్జస్ట్ అవుతుంది, చూసుకొని మనం కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, సైడ్ ప్లస్ లాగా రావాలి, హ్యాండ్స్ కరెక్ట్గా ఉండాలి, కింద కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చౌకలోనే కరెక్ట్గా వచ్చేలా చూడాలి. ఈ వైపు ఎటు ఎలా వచ్చిందో ఆ వైపు కూడా అలా వచ్చేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. కలర్ వచ్చి బేబీ పింక్ ఫ్రెండ్స్, కాకపోతే రెడ్ కింద మీకు కనిపిస్తుంది. ఎవరి షేప్ అది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఇంకా హుక్ లేదు, అందుకని పిన్స్ పెట్టాను ఫ్రెండ్స్. గోట్ ఎలా వేస్తాను ఫ్రెండ్స్.